జైల్లో అంటే ఏమి క్రైమ్ చేసి జైల్లో ఉంటారు? రాహుల్ సిప్లిగంజ్. నేనెంతో మంది బేవార్సుగాల్ని శుద్ధ బేవార్సుగాల్ని చూశాను కానీ మీ అంత పరమ బేవార్సుగాళ్ళని నేను చూడలేదు. ఇప్పటి నుంచి రాజుని పెంచుకున్నావు, వీడిని ఎందుకు పెంచుకున్నావు? పెంచుకోకపోతే ఉంచుకోమంటారేమో అంటే ఇప్పుడు గెలిస్తే హగ్గు ముద్దు లాంటి ఏమైనా ఉన్నాయా? ఇలాంటి వాళ్ళ వల్ల అమ్మాయిలు ఇండస్ట్రీకి రావడానికి చాలా భయపడదు. అమ్మాయి అంటారా దీన్ని? ఎవరన్నా కిషోర్ దీనికున్న అలవాట్లకి దీనికున్న వ్యసనాలకి అమ్మాయి అంటారా దీన్ని? హరినే ప్రేమిస్తా తర్వాత గుడిసిపోయారు. తర్వాత ఒక వర్షం కురిసిన రాత్రి నా చేతిలో ఉన్న బట్టలు ఇలా ఆరేస్తుంటే నాకు వేరేలా అర్థమవుతుంది. కొంపదీసి అది చూసుకో. వాడు తీసిన ఆరేయడానికి ఏం లేదు అక్కడ. ఒళ్ళు కొవ్వకి వస్తుంది, అందంగా రెడీ అవుతుంది, చాలా ముచ్చటగా మాట్లాడుతుంది, కానీ ఎవరు వినాలనుకోవట్లేదు. నీకు అర్థమవుతుంది. ముందు ఒక యాంకర్ కూర్చోబెడితే యాంకర్ అవుద్ది. యాంకర్ కాదు అది, యాంకర్ నేర్చుకో. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు. యాంకర్ ని మార్చేసిన షో. ఈ షో కిసిక్ టాక్స్ విత్ ఆశు రెడ్డి. తీసుకురండి ఈ షోకి ప్లీజ్. అయ్యో, ఇప్పుడు యంగ్ అని ఎవరన్నారండి? ఇద్దరు ముసలోళ్ళమే. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. వెనకాల నుంచి బాగా వేస్తున్నారుగా. ముందు నుంచి కూడా వీడియో ఊపాల్సింది ఊపుకుంటే కాళ్ళు ఊపుతున్నాడు. అంటే అదే వెంకీ, నువ్వు ఇప్పుడు మళ్ళీ ప్రవీణ్ అక్కకు ఫోన్ చేసావు అని చెప్పి కాల్ చేసింది నాకు. ప్రేమించిన నేను ప్రేమిస్తా, నన్ను అభిమానించిన నేను అభిమానిస్తా. ఓకే, దట్ ఈస్ యువర్ విష్. చేసావు. నేను ఇప్పుడు నీకు మళ్ళీ చెప్తున్నాను, మే వరకు టైం ఇస్తే నాకు ఈ బంపర్ ఆఫర్ వరకు టైం ఇస్తే నీకు 1.5 తిరిగి వెనక్కి ఇచ్చేస్తాను త్రూ అకౌంట్. అర్థమైందా? మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. మే వరకు టైం ఇస్తే నేను నీకు మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తాను. విజ్ఞాన ప్రదర్శనలో డబ్బులు అంటావా? నేను లైఫ్ లో సెటిల్ అయినప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు నేను ఇస్తాను. నేను ఇవ్వను అనట్లేదు. లేదు కుదరదు, నాకు ఇదంతా అవ్వదు అంటే ఏంటి మమ్మీ ఎవడు? నువ్వే ఫోన్ చేసావు కదా. నా జీవితంలో 10 మనుషులు ప్రవీణ గారు మాత్రమే. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. సో ప్రవీణ అక్కకి వేణుస్వామిని పెడతావా లేకపోతే ఇంకెవరినైనా పెట్టుకుంటావా? నేను పిలుస్తాను, నువ్వే పిలుచుకో. వచ్చిందయ్యా వయ్యారి. నేను ఇంకా నీ ముఖం చూడాలనుకోవట్లేదు, ఈ విషయం గురించి మాట్లాడాలనుకోవట్లేదు. నాకు ఒక్క టార్గెట్ కనబడుతుందా, మే వరకు నేను నీకు డబ్బులు ఇవ్వాలి అంతే. లేదు కుదరదు కాదు అంటే నేనే పెడతాను హెరాస్మెంట్ కేసు. ఇన్వాల్వ్ చేస్తున్నాడు, మా మమ్మీని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, లేకపోతే మా ఇంటికి వస్తానంటున్నాడు. అసలు నా పర్మిషన్ లేకుండా నువ్వు మా ఇంటికి రావడం ఏంటి? లేకపోతే నేను మీ ఇంటికి వెళ్ళడం ఏంటి? ఇంట్లో వాళ్ళు ఇన్వాల్వ్ చేసుకోకుండా నువ్వు నేను మాట్లాడాలి, నువ్వు నేను సాల్వ్ చేసుకోవాలి అంటే నా వైపు ప్రవీణ్ అక్క వేణుస్వామి మధ్యలో కూర్చుంటారు. మే వరకు నేను ఆ డబ్బులు సెటిల్ చేస్తాను. అది